ఈ మహాకుంభంలో ఒక రహస్యమైన ప్రపంచం కూడా ఉంది. దాని గురించి ఎక్కువ మంది ప్రజలకు బయట నుంచి మాత్రమే తెలుసు. మహాకుంభానికి వచ్చే నాగ సన్యాసుల గుంపు భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. నాగ సన్యాసుల నిర్బంధరహిత స్వభావం, ప్రపంచ బంధనాల నుండి పూర్తిగా విముక్తి పొందడం మరియు వారు నిర్భయంగా తమ మాటలు చెప్పే తీరు ప్రజలకు ఎంతో ఇష్టం. ఇలాంటి సందర్భాల్లో నాగ సన్యాసుల గురించి, నాగ అఖాడాల గురించి చర్చ జరుగుతుంది. అయితే ఈ నాగ సన్యాసులు తరువాత ఎక్కడికి వెడతారో ఎవరికీ తెలియదు. నాగ సన్యాసులు ఎలా అవుతారు అనేది కూడా చాలా మందికి పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. అదే కాకుండా నాగ సన్యాసుల చరిత్ర గురించి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈరోజు వీరి చరిత్రలోని వీరత్వం మరియు త్యాగగాథలను మీకోసం తెచ్చాను. నాగ సన్యాసులు సనాతన ధర్మానికి రక్షకులు అని పిలువబడతారు. నాగ సన్యాసుల చరిత్ర ఆది శంకరాచార్యుల వరకు వెళుతుంది. నాగ సన్యాసుల చరిత్రలో వారు అహ్మద్ షా అబ్దాలిని ఓడించిన ఘనత, ఔరంగజేబు సైన్యంపై గెలిచిన విజయం వంటి ఎన్నో గౌరవనీయ అధ్యాయాలు ఉన్నాయి. నాగ సన్యాసుల చరిత్ర ఎంతో పురాతనమైనది. ఈ చరిత్రలో సనాతన ధర్మాన్ని రక్షించడానికి నాగ సన్యాసులు ఎన్నో యుద్ధాలు చేసినవారు.